హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. సో ఇది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్లో 4th ఎపిసోడ్ అనమాట. సో ఇక్కడ నేను లైనింగ్ తీసుకొని దాన్ని 4 టైమ్స్ ఫోల్డ్ చేశాను. తర్వాత డైరెక్ట్ షోల్డర్ మార్క్ చేస్తున్నాను. షోల్డర్ 6 ఇంచెస్ ఉంది. షోల్డర్ ఎంత అయితే ఉందో ఆమ్ హోల్ కూడా అంతే ఉండాలి. సో ఆమ్ హోల్ కోసం డీప్ కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఆమ్ హోల్ యొక్క షేప్ డ్రా చేయడం కోసం నేను మిడిల్లో 1 ఇంచ్ తీసుకున్నాను, అలాగే హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్, హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఈ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట. తర్వాత షేప్ స్కేల్ యూజ్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా షేప్ డ్రా చేశారనమాట. ఇప్పుడేమో చెస్ట్ లూజ్ని మనం 4తో డివైడ్ చేస్తే నాకు 9 ఇంచెస్ వచ్చింది. సో 9కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను ఖర్చుల కోసం. అలాగే నడుము అనమాట. నడుము అనేది పై నుంచి మనకి 13.5 ఇంచెస్ దగ్గర పెట్టుకోవచ్చు. కొంతమంది 14 దగ్గర కూడా పెట్టుకుంటారు హైట్ని బట్టి. సో ఇక్కడ నేను 13.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని, అలాగే హిప్ అంటే మనకి కట్స్ ఎక్కడైతే వస్తాయో అదనమాట, దానికోసం నేను 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నడుము ఎంత అయితే ఉందో నడుమును 4తో డివైడ్ చేస్తే నాకు 7.5 వచ్చింది. సో 7.5కి మళ్ళీ ఒక 1.5 ఇంచ్ యాడ్ చేసి 9 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడేమో మన కట్స్ సైజ్ వచ్చేసి ఇక్కడ నాకు 10 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ యాక్చువల్లీ 9 + 1 10 అనమాట. మనం పైన ఎంత పెట్టుకున్నా ఖర్చుల కోసం కింద మాత్రం 1 ఇంచే పెట్టుకోవాలి. సో ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను, అలాగే 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జాయిన్ చేస్తూ లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట. సో కింద కట్స్ దగ్గర నేను 1 ఇంచ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మన కట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే 1 ఇంచే పెట్టుకోవాలన్నమాట. మనం పైన 10 ఇంచెస్ పెట్టాం కదా, అదే 10 ఇంచెస్ కింది వరకు మార్క్ చేసుకొని ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ 1 ఇంచ్ ఏదైతే ఉందో అది కట్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి సైజ్ అనేది 9 ఇంచెస్ ఉంటుంది. సో ఇలా కింది వరకు 10 ఇంచెస్ డ్రా చేసుకొని ఎల్ స్కేల్ చేస్తూ స్ట్రేట్ లైన్ డ్రా చేసుకున్నాను అనమాట. మనం మధ్యలో అంటే ఇందాక నడుము, చెస్ట్, ఇంకా ఈ కట్స్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. మనకి కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. ఇప్పుడేమో నెక్ డిజైన్స్ అనమాట. నేను ఫ్రంట్ బ్యాక్ నార్మల్ రౌండే పెడదాం అనుకుంటున్నాను. సో నేను విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే డీప్ ఏమో ఫ్రంట్ 5 ఇంచెస్ అండ్ బ్యాక్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో నార్మల్ రౌండ్ షేపే అనమాట. బ్యాక్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంతే. తర్వాత వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకున్నాను. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్. తర్వాత ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్స్ డ్రా చేసుకొని మళ్ళీ షేప్ స్కేల్ యూజ్ చేస్తూ రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం 2 బ్లౌజ్ పీసెస్ యూజ్ చేశాను. 2 సేమ్ ఉన్నాయన్నమాట డిజైన్ అండ్ కలర్. అందుకనే ఫ్రంట్ ఒక బ్లౌజ్ పీస్, బ్యాక్ ఒక బ్లౌజ్ పీస్ వేసి టాప్ స్టిచ్ చేశాను అనమాట. సో ఇలా మనం మార్క్ చేసుకోవాలి షేప్ స్కేల్ యూజ్ చేస్తూ ఫ్రంట్ అండ్ బ్యాక్. తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక సైడ్కి ఏదైతే క్లాత్ మిగిలిందో ఆ క్లాత్లోనే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా సైడ్ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఇది 4 లేయర్స్ ఉంది కదా, ఒక లేయర్ మాత్రమే తీసుకొని నేను షార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బ్లౌజ్ పీసెస్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ మిగలలేదు. ఫుల్ హ్యాండ్స్ పెడదామన్నా లేకపోతే ఎల్బో వర్క్ హ్యాండ్స్ పెడదామన్నా సో షార్ట్ హ్యాండ్సే వస్తాయి అనమాట. అందుకనే నేను షార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇలా క్లాత్ని 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ 2 హ్యాండ్స్ వస్తాయి, అంటే 2 లేయర్స్ తీసుకున్నాను. 2 లేయర్స్ని 2 టైమ్స్ 1 టైం ఫోల్డ్ చేస్తే 4 లేయర్స్ అవుతాయి కదా. సో ఇలా 4.5 ఇంచెస్ హైట్ తీసుకొని 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ కొట్టాను. అండ్ కింద స్ట్రైట్ ఉండాలి కాబట్టి ఎల్ స్కేల్ చూసి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క షేప్ డ్రా చేయడం కోసం మనకి ఇట్లా ఒక స్కేల్ దొరుకుతుంది అనమాట. హ్యాండ్ షేప్ డ్రా చేయడం కోసం ఫస్ట్ పైన పెట్టి డ్రా చేసి కొంచెం లోపలికి పెట్టి అదే స్కేల్ని డ్రా చేయాలి. ఈ లోపలికి పెట్టి డ్రా చేసింది ఏదైతే ఉందో అది ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట. మనకి అట్లా రావడం వల్ల మనకి ఉబ్బులోటలు ఏం రాకుండా హ్యాండ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుంది బిగినర్స్కి అయితే. సో ఇలా కటింగ్ అంతా అయిపోయాక దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి స్టిచ్ వేసుకోవాలి. ఇదే మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది ఒక బ్లౌజ్ పీస్, అలాగే ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా ఇలానే సేమ్ డిజైన్ ఉంటుంది, కలర్ కూడా సేమ్ అనమాట. ఇప్పుడు లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. మనము నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని వెనక సైడ్ వేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నెక్ దగ్గర నేను ఇట్లా పిన్స్ పెట్టిన తర్వాత పైనుంచి ఒకసారి కుట్టాను అనమాట. కుట్టిన తర్వాత పిన్స్ తీసేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్నగా కట్స్ పెట్టుకోవాలన్నమాట. నెక్ చుట్టూ ఒక పావించి అట్లా ఇష్టపెట్టి స్టిచ్ చేయాలన్నమాట. స్టిచ్ చేసేటప్పుడే అట్లా ఇందాక పావించి ఏదైతే ఇష్టపెట్టినామో అక్కడ మనము చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్నగా మొత్తం నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కట్స్ పెట్టుకోవడం వల్ల మనం లైనింగ్ వెనక వైపు వేస్తాం కదా, వేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. మనకి నెక్ దగ్గర క్యాన్వాస్ క్లాత్ కానీ లేదంటే క్యాన్వాస్ పేపర్ కానీ యూజ్ చేయకుండా కానీ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ మెథడ్లో స్టిచ్ చేసుకుంటే. అలాగే బ్యాక్ నెక్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట.
ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని వెనుక వైపు వేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నేను స్టిచ్ చేశాను అనమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్కి కొంచెం డీప్ తక్కువ పెట్టినాం కదా, సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం రివర్స్ వేసుకోవాలన్నమాట. క్లాత్ని రివర్స్ వేసుకొని లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని స్టిచ్ చేయాలి కదా. నేను ఇక్కడ స్టిచ్ చేయకుండా గమ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా గమ్ యూజ్ చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది. ఒకవేళ క్లాత్ ఇంకా జారే క్లాత్ అయితే ఈ గమ్ మెథడ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. స్టిచ్ వేయకుండా నేను ఇట్లా గమ్ పెట్టి అతకబెట్టి ఒక 1 అవర్ అట్లా పక్కన పెడితే అది ఆరిపోతుంది. ఆలోపు మనం హ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలానే నేను ఫ్రంట్ బ్యాక్ రెండింటికి గమ్ పెట్టి పక్కన పెట్టినాను. పక్కన సైడ్కి మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అందులోనే హ్యాండ్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇది ఫ్రంట్ బ్యాక్ రెండింటిని స్టిచ్ చేసిన అంటే గమ్ పెట్టి అతకబెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేస్తే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు షోల్డర్స్ రెండింటిని జాయిన్ చేయాలి. నేను అలాగే హ్యాండ్స్ కూడా ఇందాక నెక్ ఎలా అయితే అటు సైడ్ తిప్పి స్టిచ్ వేసానో అలానే హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను అనమాట. స్టిచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ని మనం షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకుంటే మనకి హాఫ్ కుర్తీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను డోరీస్ కూడా స్టిచ్ చేశాను. కొంచెం మిగిలిన క్లాత్ ఉంటే వెనకాల డీప్ ఎక్కువ ఉంది కదా, జారకుండా ఉంటుందని నేను డోరీస్ కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు డోరీస్ హ్యాండ్స్ అన్నీ జాయిన్ చేసుకొని అలాగే సైడ్ ఎడ్జెస్ కూడా జాయిన్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ హాఫ్ టాప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కట్స్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను చూపిస్తాను. మనం స్టార్టింగ్లో లైనింగ్ పైన మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సో ఆ మార్కింగ్ పైన స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట, సైడ్ ఎడ్జెస్ అనేది. సో నేను కింది వరకు 2 సైడ్స్ పెట్టాను అనమాట. అప్పుడు కట్ చేసేటప్పుడు ఒక సైడ్ పెట్టాను కదా, దాన్ని ఇంకో సైడ్ ట్యాప్ చేస్తే ఇంకో సైడ్ కూడా అచ్చు పడుతుంది కదా, దానిపైన మళ్ళీ డార్క్ డ్రా చేసి మీకు చూపిస్తాను అనమాట. సో ఇలా మార్కింగ్ పైనే స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఓన్లీ మన కట్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ వరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. కట్స్ ఎలా స్టిచ్ చేయాలని ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం సైడ్స్ హ్యాండ్స్ డోరీస్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. ఓన్లీ కట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. కింది వరకు స్టిచ్ వేసుకోకూడదు, ఎందుకంటే మనం కట్ స్టిచ్ చేయాలి కదా. సో కట్స్ కోసం మనం 1 ఇంచే మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ 1 ఇంచ్లో మనం 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలన్నమాట. క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. కింది వరకు అలానే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అటు ఇటు. ఒక కట్స్ స్టార్టింగ్ దగ్గర మాత్రం కొంచెం స్లోగా కుట్టాలన్నమాట, ఎందుకంటే కట్స్ షేప్ అవుట్ అయితే మనకి కుర్తీ లుక్ మొత్తం పోతుందన్నమాట. సో ఈ కట్స్ మాత్రం జాగ్రత్తగా కుట్టాలి మనం కుట్టేటప్పుడు. ఇలా 2 టైమ్స్ క్లాత్ని ఫోల్డ్ చేసి 2 సైడ్స్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి. వేసుకుంటే మనకు కట్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇలా కట్ స్టిచ్ చేసిన తర్వాత కింద కూడా ఇలానే 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట, కింద ఎడ్జెస్. సో మనకు కుర్తీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ కుర్తీ నాకు బడ్జెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. అంటే ఫ్రంట్ బ్యాక్ 2 బ్లౌజ్ పీసెస్ కాబట్టి నేను వాటి కోసం ఏం ఖర్చు పెట్టలేదు. లైనింగ్ 2 మీటర్స్కి నాకు 25 రూపీస్ మొత్తం 50 రూపీస్ అనమాట. సో ఇది ఫైనల్ లుక్. దీన్ని మనం బ్యాగీ జీన్స్ తోటి అయినా పేరప్ చేసుకోవచ్చు, లైట్ బ్లూ కలర్ లేదంటే గోల్డ్ కలర్ చున్నీ ఇంకా గోల్డ్ కలర్ ప్యాంట్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో ఇది 4th ఎపిసోడ్ అనమాట. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. నేను థంబ్నెయిల్లో చూపిస్తాను ఎలా పేరప్ చేసుకోవచ్చు అని 2 టైప్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే బాయ్.